సద్దుల బతుకమ్మ సందర్భంగా జిల్లా కేంద్రంలోని కోమటి చెరువు మినీ ట్యాంక్ బండ్ను మంత్రి హరీష్ రావు దంపతులు సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కేసీఆర్ పాలనలో తెలంగాణ ప్రగతి పథంలో దూసుకుపోతుందన్నారు. బతుకమ్మ పండుగను అధికారికంగా నిర్వహిస్తుందని బీఆర్ఎస్ సర్కార్ మాత్రమేనని అన్నారు. సమైక్య పాలనలో చెరువుల్లో బతుకమ్మలు వేద్దామనుకుంటే నీళ్లు ఉండేవి కాదన్నారు. అదే సీఎం కేసీఆర్ పాలనలో రాష్ట్ర వ్యాప్తంగా చెరువులు నిండుకుండల్లా నిండి ఉన్నాయన్నారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా బతుకమ్మ వేడుకలు ఆనందోత్సవాల మధ్య జరుపుకుంటున్నారన్నారు. విజయదశమి పర్వదినాన్ని సందర్భంగా జిల్లా ప్రజలకు మంత్రి హరీష్ రావు శుభాకాంక్షలు తెలిపారు. బతుకమ్మ దసరా పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. ఇవాళ తెలంగాణలో పల్లెల్లో నిండు కుండలాగా ఉండేటువంటి చెరువుల్లో ఇవాళ అక్కా చెల్లెళ్ళు మరి ఈ పుష్పాలతో పూజించే ఒక గొప్ప పండుగ, గొప్ప సంస్కృతి, తెలంగాణ సంస్కృతి. ఇవాళ ఊరూరా కూడా సద్దుల బతుకమ్మ ఎంతో ఆనందోత్సాహాల మధ్య జరుగుతూ ఉంది. ఒకప్పుడు గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో చెరువుల్లో నీళ్లు లేక బతుకమ్మ పండుగ సందర్భంగా ట్యాంకర్ల ద్వారా నీళ్లు తెచ్చి చెరువుల్లో వేసినటువంటి రోజులు చూసాం. కానీ ఈరోజు ఎండాకాలం కూడా వానాకాలంగా మార్చి ఈ రాష్ట్రంలోని ప్రతి చెరువు, కుంట, వాగు, చెక్ డ్యాంలన్నీ కూడా నిండు కుండల్లాగా నింపిన ఘనత ఇవాళ కేసీఆర్ గారిది, బీఆర్ఎస్ ప్రభుత్వంది. ఇవాళ రాష్ట్ర ప్రజలకు మంచి పాడి పంటలు, 2 పంటలు పక్కాగా పండేటువంటి విధంగా ఈ రాష్ట్రాన్ని 9 ఏళ్లలో మరి చేసి చూపిన ఘనత కేసీఆర్ గారిది. గతంలో కరెంటు కోతలు, తాగునీటి వెతలు, ఎరువుల కష్టాలు, మరి పంట పండితే కొనలేని పరిస్థితుల్లో ఉన్నటువంటి ఈ తెలంగాణను ఇలా అత్యద్భుతంగా దేశానికి ఆదర్శంగా నిలిపిన ఘనత ఇవాళ కేసీఆర్ గారు. రాష్ట్ర ప్రజలందరికీ బతుకమ్మ దసరా పండుగ శుభాకాంక్షలు.